ఆర్థోపెడిక్, న్యూరాలజీ, ట్రామా, ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, కిడ్నీ, జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్, ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు. వజ్రా హాస్పిటల్స్, వరంగల్ హైవే, నారపల్లి, హైదరాబాద్. ప్రముఖ పారిశ్రామిక వ్యాపారవేత్త దివంగత నేత మన్నె సుబ్రహ్మణ్యం సంవత్సరికం సందర్భంగా రాంపల్లి దాయారాలో తన ఫామ్ హౌస్ పలువురు ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మన్నె సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. పేదలకు అండగా ఉంటామని, ఎలాంటి సహాయ సహకారాలు అయినా ఈ ట్రస్ట్ ద్వారా అందిస్తామన్నారు. మన్నె సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ అనేది వ్యాపారం కాదని పేదల కోసం ఏర్పాటు చేసిందన్నారు. నిరుపేద విద్యార్థులు స్వదేశీ, విదేశీ విద్యకు కావలసిన సదుపాయాలను అందిస్తామని తెలిపారు. వైద్యం, ఇతరత్ర సహాయం చేయడానికి మా ట్రస్ట్ ఎప్పుడూ సహకరిస్తుందని అన్నారు. మన్నె సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ తెలంగాణ వ్యాప్తంగా సేవలు ఉంటాయని అన్నారు. సింగిరెడ్డి సోమశేఖర్ మాట్లాడుతూ మన్నె సుబ్రహ్మణ్యం అంటేనే సేవ అన్నారు. ఎంతో మంది నిరుపేదలకు అండగా నిలిచారని, ఇక ముందు కూడా మన్నె సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ తో తెలంగాణ వ్యాప్తంగా వారి సేవలు విస్తరిస్తాయని అన్నారు. ఎవరికైనా ఏ ఆపద వచ్చినా ట్రస్ట్ ను సంప్రదించాలని అన్నారు. కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన సంవత్సరికం కార్యక్రమానికి ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, కందాడి అంజిరెడ్డి, కందాడి హనుమంతరెడ్డి, పలువురు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు హాజరై పలు మంచి పనులను గుర్తు చేసుకున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు అనేక కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. గడిచిన దానికి చాలా చింతిస్తున్నాము. వచ్చిన అందరికి పెద్దలకు నా హృదయపూర్వక అందరికి నమస్కారములు. మన్నె సుబ్రహ్మణ్య సాగర్ ఉద్దేశం నుంచి నేను 2 లక్షల రూపాయలు నా వంతు సాయంగా నేను ఇవ్వగలుగుతున్నాను. నా ముఖ్య ఉద్దేశము, మేము ఎప్పుడైతే మన్నె సుబ్రహ్మణ్యం అందరూ ఉన్నామో ఆ ఫ్యామిలీ కూడా అందరూ అండగా ఉంటామని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కీసర గవర్నమెంట్ స్కూల్లో కొంచెం చిన్న టాయిలెట్స్ రిపేర్స్ ఉన్నాయి. ఫస్ట్ అది చేయాలనేది నా ఒక ముఖ్య ఉద్దేశం. ఇది ఈ ట్రస్ట్ మన్నె సుబ్రహ్మణ్యం ట్రస్ట్ తరఫు నుంచి నా ఒక పనిబాబు గారికి ముఖ్య విన్నపం. అందరికి వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు. ఇంత పెద్ద ఎత్తుగది ఎంతో మంది అభిమానాన్ని చూరగొన్నటువంటి సుబ్రహ్మణ్యం గారు లేరు అనేది మర్చిపోవడం చాలా కష్టంగా ఉంది. కానీ ఆయన భౌతికంగా లేకపోయినా ఒక గుండెల్లో ఉండడం అనేది ఎప్పటికి కూడా ఉంటుంది. మరి ఆయన ఒక ఆత్మ శాంతించాలని ఆయన పేరు మీద ఈరోజే ట్రస్టును పెట్టడం, ఆ ట్రస్ట్ ద్వారా పేదలకు సేవ చేయాలని నిర్ణయించినటువంటి ఆ ట్రస్ట్ సభ్యులందరికీ, ఏర్పాటు చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరం కూడా ఈరోజు ఉండొచ్చు, భౌతికంగా పోవచ్చు, కానీ మనం చేసినటువంటి మంచి పనులు మిగులుంటాయని దానికి ఈ నిదర్శనం మన్నె సుబ్రహ్మణ్యం గారని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రేమ పంచారు అంటే ఈ జన్మలో మర్చిపోలేము. మనిషి పుడితే ఇలా పుట్టాలి. చచ్చిపోయిన ఇంతమంది మనసుల్లో ఒక కుల భేదాలు లేకుండా ఉండాడు అంటే అందరికీ ఆ జన్మ రాదని నాకు అనుకుంటా. నేను ఎప్పుడు కూడా ఈ పిల్లలు కూడా ఎంత అదృష్టవంతులు ఆయన కడుపును పుట్టినందుకు అనుకోవాలి. మీరు స్నేహితులందరూ కూడా ఎంత ప్రేమ అనురాగాలు, ఇప్పుడు ఇంత ప్రేమ అనురాగాలు పంచుతున్నారంటే ఆ వ్యక్తి ఎంత మంచాడో అని మనం అలాంటి వ్యక్తిని కోల్పోయినందుకు అందరికి చాలా బాధగా ఉంది. బాబాయ్ గారిని వీళ్ళు కానీ ట్రస్ట్ ఏర్పాటు చేయాలన్నారు కదా, పిల్లలు అండగా ఉంటారు. ఇద్దరు అమ్మాయి కూడా పని కూడా అన్ని విషయాల్లోనూ వాళ్ళు కలగజేసుకొని అన్ని రంగాల్లో కూడా వాళ్ళని ముందుకు తీసుకుపోయే బాధ్యత కూడా మీ అందరిది. లేడు అని ఒక ఫ్రెండ్ పిల్లల్ని ఇది మీరు మనం వదులుకోకుండా అందరూ కలిసి కట్టుగా ఈ సంస్థని వీళ్ళు ఏదైతే స్థాపించాలని కోరుకుంటున్నారో దాన్ని ముందుకు తీసుకెళ్లాలని నా మనవి. నమస్తే అండి మీ అందరికి. అమ్మాయి చేత ఒక చిన్న మాట మాట్లాడిస్తాను. ధన్యవాదాలు. సో మా మామ పేరు అంటే ఎవరు మర్చిపోరు, అది మాకు తెలుసు. కానీ చిరస్థాయిగా ఉండాలని ఈరోజు మన్నె సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ ని స్టార్ట్ చేస్తున్నాం. ఈ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం ఒకటే. మా మామ గతంలో ఏమేమి చేసిన అందరికి తెలుసు. ఎవరైనా డౌన్ ది లైన్ ఉన్న నిరుపేద కుటుంబం ఏదన్నా ఆసరా, క్లాస్ ఫస్ట్ నుంచి వాళ్ళ కాలేజ్ అయిపోయి ఫారెన్ స్టడీస్ కూడా డబ్బులు సాయం చేసిన మహనీయుడు మన్నె సుబ్రహ్మణ్యం గారు. సో వారు ఎప్పటికీ మన మనసులోనే ఉండాలి. అలాగే ఆయన చేసిన సేవలు అందరికీ తెలియాలనే విధంగా ఈరోజు మరి వారి కుమారుడు, వాళ్ళ ఫ్యామిలీ అందరూ, అలాగే
సుబ్బమామను నమ్ముకొని సుబ్బమామతో ఉన్న వాళ్ళందరం కలిసి ఈరోజు మన్నే సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ ని స్టార్ట్ చేస్తున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, నిరుపేద కుటుంబాలకి ఎవరికి ఏ స్థాయి సహాయం అయినా సరే, అది విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, ఖచ్చితంగా మన్నే సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ అయితే ఉంటుంది. జనరల్ గా ఇదేదో కమర్షియల్ ట్రస్ట్ కాదు, జనరల్ గా ఫండ్ మొబిలైజ్ చేసి ఏదో చేసుడు కాదు. మా కంపెనీ ఉంది, మా సిఎస్ఆర్ వాడతాం, అట్లనే మా టీం కూడా ఉంది. సో నేను అంటే నా వంతుగా నేను నా ఫ్యామిలీ మెంబర్నే కాబట్టి మా మామ చారిటబుల్ ట్రస్ట్ కి ఫస్ట్ నేనే 10 లక్షలు నేను మా మామ చారిటబుల్ ట్రస్ట్ లో ఇవ్వదలుచుకున్నా. అట్లనే మా వాళ్ళందరూ కూడా ఇక్కడ చాలా మంది మైక్ పట్టుకొని చెప్పకపోవచ్చు, కానీ ఖచ్చితంగా వాళ్ళందరూ మా మామ సేవలు అంటే మా మామ జనాల గుండెలలో ఉండాలి అని అందరూ ఆశిస్తారు కాబట్టి వాళ్ళు కూడా మా మామ నేర్పిన బాటలనే వాళ్ళు కూడా నడుస్తారు. సో మీ అందరికి అంటే మీ దగ్గర ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఏ సహాయం అన్నా కావాలంటే మన్నే సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ ఉంది అనేది కొంచెం మీరు కూడా జనాలకు తెలపాలి. ఎవరికి ఏ అవసరం ఉన్నా ఏ రాత్రి అయినా సరే ఆ చారిటబుల్ ట్రస్ట్ ఫనీ చూస్తాడు, మేము అందరం ఉంటాం. సో ఎవరికి కాల్ చేసినా ఆ సహాయం అయితే ఖచ్చితంగా వాళ్ళకి అందుతుందన్న. ఇది జనరల్ గా అంతటా సోషల్ మీడియా హైక్ తెచ్చుకోనికి నడిపే ఇది కాదు, ఈ చారిటబుల్ ట్రస్ట్ కాదు, ఇది పనిచేయడానికే స్టార్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా రానున్న రోజులలో సుబ్రహ్మణ్యం గారి సేవలు ఈ మన స్టేట్ అంతా తెలిసే విధంగానే ఈ ట్రస్ట్ నడపబోతున్నాం. ధన్యవాదాలు.